బ్రేకింగ్ న్యూస్. జిమ్ లో వర్కౌట్ చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో చోటు చేసుకుంది. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 36 లో ఎసిభవానీ జిమ్ లో నాగండ్ల అనిల్ చౌదరి అనే వ్యక్తి తన వర్కౌట్స్ పూర్తి చేసుకుని వాష్రూమ్ కి వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా స్పృహ కోల్పోవడాన్ని గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే అతనికి సిపిఆర్ చేశారు. కానీ అనిల్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో అంబులెన్స్ కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అనిల్ మృతి చెందాడని నిర్ధారించారు. హార్ట్ అటాక్ తోనే అనిల్ మృతి చెందినట్లు వెల్లడించారు. రేటుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక జిమ్ లో కూడా ఒక వ్యక్తి అయితే జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలైతే మృతి చెందిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ అయితే జిమ్ లో తన వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. అయితే అక్కడే ఒక్కసారిగా స్పృహ తప్పి కోల్పోయి కింద పడిపోయాడు. అది గమనించిన వెంటనే స్థానికులైతే అతన్ని రక్షించేందుకైతే సిపిఆర్ చేశారు. అప్పటికే ఫలితం లేకుండా పోయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే జిమ్ సిబ్బంది అక్కడున్న వారు కలిసి కూడా వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయిందని, అప్పటికే మృతి చెందినట్టయితే వైద్యులు నిర్ధారించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఏదైతే జిమ్ లో వర్కౌట్ కంప్లీట్ చేసిన వెంటనే కూడా అనిల్ అయితే మృత్యువాత పడినట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? అఖిల, ఫిట్నెస్గా ఉండాలి అని జిమ్కి వెళ్తే ప్రాణాలే కోల్పోయేటటువంటి పరిస్థితులు జిమ్లో చాలా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జిమ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి వర్కౌట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రైనర్ ఉండాలి. ట్రైనర్ లేకుండా ప్రాపర్గా లేకుండా చాలా వరకు వర్కౌట్స్ చేయిస్తూ ఇలాంటి వాటికి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఈజీ బో జిమ్, ఇది రోడ్ నెంబర్ 36లో ఉంది. అనిల్ కొంతకాలం నుంచి ఇందులో వర్కౌట్ చేస్తున్నాడు. మొన్న మధ్యాహ్నం వర్కౌట్కి వచ్చినటువంటి అనిల్ వర్కౌట్ చేసి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేటువంటి సమయంలోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అంటే ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా. అనిల్ వర్కౌట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయి సిపిఆర్ చేసినప్పటికి కూడా తను అక్కడే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రధానంగా వర్కౌట్ ఆ రోజు అనిల్ ఏం చేశాడు, ప్రాపర్గా ట్రైనర్ ఉండే వర్కౌట్ చేస్తున్నాడా, లేదు అనంటే తను ఏమన్నా హెవీ వెయిట్స్ చేసిన తర్వాతే కుప్పకూలిపోయాడా అనే విషయాలను కూడా ఇప్పుడు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాని కలెక్ట్ చేసుకున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఈ జిమ్ ఓనర్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ టైంలో జిమ్లో వర్కౌట్ చేస్తుంది అనిల్తో పాటు ఎవరెవరు ఉన్నారు, ఆ టైంలో ఏం జరిగింది అని క్లయింట్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ట్రైనర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే మనం విజువల్స్లో చూస్తే ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి జిమ్. లోపల ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాపర్ ట్రైనర్స్ ఉన్నారా, చాలా వరకు జిమ్స్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టడము, ఆ తర్వాత ప్రాపర్గా ట్రైనర్స్ని తీసుకోకుండా ఎలా పడితే అలా ఇష్టానురాజ్యంగా వర్కౌట్స్ చేయించడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చేటువంటి క్లయింట్స్ అనేది కొంతమంది బిల్డర్ అవడానికి వస్తారు, కొంతమంది ఫిట్నెస్ కోసం వస్తారు, మరికొంతమంది వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి వస్తారు. చాలా డిఫరెంట్ వాళ్ళకు వచ్చినప్పుడు డిఫరెంట్ ట్రైనర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ తను బిల్డర్గా కాంపిటీషన్స్కి వెళ్ళాలి అని వచ్చినప్పుడు అతనికి వర్కౌట్ వేరేగా ఉంటుంది, లేదు అని అంటే ఫిట్నెస్ కోసం వచ్చినటువంటి వాళ్ళకి వేరే ట్రైనింగ్ ఉంటుంది. అలా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. కానీ చాలా వరకు ట్రైనర్స్ దగ్గర లేకుండా వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ఇన్స్టాలో యూట్యూబ్లో చేసి వాళ్ళు ఆ వెయిట్స్ని క్యారీ చేయడం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్ తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. కానీ జిమ్ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి. అంటే జిమ్ రన్ చేస్తున్నారు, ఓకే, అది ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి జిమ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ప్రాపర్గా జిమ్ ఓనర్స్ ఇందులో ట్రైనర్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా అనే దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం వీళ్ళ ఎక్స్ప్లెనేషన్, ఇలాంటి జిమ్స్లో జరిగేటువంటి వాటి గురించి ఒకవైపు ఓనర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తనతో మాట్లాడినప్పుడు తను నేను ఏదైనా ఉంటే అడ్వకేట్ని అప్రోచ్ అయిన తర్వాత చెప్తాను డీటెయిల్స్ అన్నీ అని కూడా చెప్తున్నాడు. అని అంటే ఒక నిండు ప్రాణము, తను ఫిట్నెస్ కోసం వచ్చినప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తూ ఉంటారు. ఒక హెల్దీగా ఉండడానికి జిమ్ వచ్చినటువంటి వ్యక్తి అదే జిమ్లో అక్కడికక్కడే
పడిపోయి చనిపోయాడు అని అంటే ఆ కుటుంబ సభ్యులు ఎంతగా విలవిల్లాడిపోతున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో కానీ ఇట్లాంటి టైంలో జిమ్ ఓనర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు జిమ్ ఓనర్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకసారి నేను పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే అసలు జిమ్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అనేది కూడా. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి జిమ్. ఈ జిమ్కి సంబంధించి ఓనర్ మాట్లాడి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ తను నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఇప్పటికే పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు కాబట్టి ప్రాథమికంగా అసలుకి ఎందుకు చనిపోయాడు, ఏమైంది అనేది కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా రైట్ సుజాత, థ్యాంక్ యూ.